సమృద్ధిగా ఆత్మీయంగా భక్తి విశ్వాసాలతో మనం నింపును ఆయన వాక్యంలో పెంచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము దేవుడు అబ్రహాములకు మళ్ళా ప్రత్యక్షమైనాడు. విశ్వాస వీరుడిగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఆ నమ్మినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి ఆ నమ్మకము సరిపోకుండా అతడు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. కాబట్టి మాటకి దేవుడు అతనికి ప్రత్యక్షమవుతున్నాడు. మనం కూడా అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనలో కూడా ఉంటే మనకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. నాకు ప్రత్యక్షం కాలేదు, దేవుడు నన్ను దర్శించలేదు, నాకు కనబడలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు అబ్రహాము ఒకరికే కనబడి మిగతా వాళ్ళకి కనబడకూడదని ఆయనకి పక్షపాతం లేదు. తన యందు అందుబట్టి అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, ఇష్టరాలుగా ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ప్రతి సమయమందు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన తన బిడ్డలకు తన ప్రత్యక్షత చూపించేవాడు. నేను రహస్యంలో మరుగుగా ఉంది పలకలేనటువంటి దేవతలను నేను పోయిన వాడు కాదు, నేను నీ దేవుడను ఏమన్నాడు, నేను నీ దేవుడను, నా జనులారా నా మాట ఆలకించండి, నేను దేవుడను నీ దేవుడను, నీ మీద సాక్ష్యము పలుకుదును. 51 కీర్తనలు. కాబట్టి మన దేవుడు మనల్ని దర్శించేవాడు. ఆయన కనబడే కొద్దీ మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మన విశ్వాసం పెరగాలంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసంతో మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు దర్శిస్తాడు. ఆయన నిజమైన దేవుడు. దర్శనమందు ప్రత్యక్షమయ్యేవాడు, కళలో ప్రత్యక్షమయ్యేవాడు, వాక్యంలో మాట్లాడేవాడు. అబ్రహాము కనబడి ఏం చెప్తున్నాడు, నీవు నిందారహితుడవై ఉండుము. ఏమన్నాడు అక్కడ అబ్రహాము? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడవై. ఇది ఆయన కోరింది. నిందారహితుడు, నిందలు లేనివాడు. నిందలు లేనివాడు అంటే చెడ్డ పేరు లేకుండా. ఈనాడు దేవుని పిల్లలైన క్రైస్తవులకి మంచి పేరు ఉంది, చెడ్డ పేరు కూడా ఉంది. కానీ చెడ్డ పేరు మంచిది కాదు. క్రైస్తవులు నిర్మించబడవు. వాడు ప్రవర్తన బాగలేదు, మాకు యేసు ప్రభు ప్రవర్తన అంటే మంచిదే, యేసు ప్రభు నిజమైన మహానుభావుడు అంటున్నారు. కానీ క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ పెళ్లికి వచ్చినప్పుడు, సేవకులకు వచ్చినప్పుడు ఆ సేవకుడు కానీ, ఆ సంఘం కానీ, ఆ క్రైస్తవులు కానీ సరిగా లేదయ్యా, అందువల్ల నేను ఎప్పుడో నేను గుడికి వెళ్ళలేదంటే కారణము అప్పుడు పద్ధతిలో మనుషులు వచ్చేవాడు కాదు, ఒక నిందలు అంటున్నారు. కానీ ప్రభు కోరింది ఏంటి, నింద లేనటువంటి జీవితం జీవించండి. మనుషులు మీ మీద కావాలని నిందమోపేవారు ఉంటారు, దానికి దేవుడు జవాబు మనకే సంబంధం లేదు. మన ప్రవర్తన బాగుండి మన మీద నిందన పెడితే అది వాళ్ళు అనిపిస్తారు, అది మనకు అవసరం లేదు. కానీ మనం దేవుని దృష్టిలో నడుచుకుంటూ దేవుని దృష్టికి నిందారహితులై ఉండు.
ఆయన మనం నిందించకూడదు, ఆయన మనలో లోపాలు కనుక్కోకూడదు. మంచి బడా నమ్మకమైన దాసురాలా అని దేవుడు మనల్ని మన మీద సాక్ష్యం పలికేటట్టుగా ఉండాలి. మనల్ని ఎంత బాగా మనం దేవుళ్ళు నడుచుకుంటామో, ఆయన దృష్టికి ఏ విధమైన లోపం లేకుండా నడుచుకుంటామో అప్పుడు మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే ఇప్పుడు అబ్రహాము చెప్పిన మాట్లాడితే, నేను నిన్ను ఆశ్రయించబోతున్నాను, నీకును నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి అది నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. నీవు నేను అత్యధికముగా అభివృద్ధి పొందించాలంటే, అత్యధికముగా మనం దీవించబడాలంటే, అధికం కాదు అత్యధికం. మన దేవుడు ఎప్పుడు కూడా కొద్దిగా దీవించాలనుకోడు. మనం ఎంతగా దీవిస్తారంట? అత్యధికముగా, మహాభివృద్ధి. యోగంగా అంటాడు, తొలకు నీవు మహాభివృద్ధి పొందుదు. అభివృద్ధి కాదు, మహాభివృద్ధి, అత్యధికముగా అభివృద్ధి. ఈ మహాభివృద్ధి, ఈ అత్యధిక అభివృద్ధి దేవుడు మనకి ఇచ్చేదానికి ఎప్పుడు రెడీగా ఉన్నాడు. మనమే మన నడవడికలు కొలిది, మనం జీవించే జీవితాన్ని బట్టి కొద్దిగా విత్తుకున్న వాడికి కొద్ది పంట వస్తుంది, ఎక్కువగా విత్తుకున్న వాడికి ఎక్కువ పంట వస్తుంది. అది విత్తనం ఇచ్చే దాంట్లో కాదు, నువ్వు దేవునిలో నడుచుకునే విధానం. నువ్వెంత ఆత్మీయంగా నడుచుకుంటావో అంత అభివృద్ధి నీలో ఉంటుంది. ఎంత నమ్మకుండా అదే కొద్దిగా భక్తి శ్రద్ధలు, ప్రేమ, ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం తగ్గినప్పుడు నీ నీతికి తగ్గట్టు నువ్వు ఎక్కువగా నీతి గలదానమై నీతి గలవాడమై అయితే మహాభివృద్ధి పొందుతావు. అదే దేవుడు ఇక్కడ అబ్రహాము చెప్పింది, అబ్రహామా నీకు నేను అత్యధికమైన బహుమానం ఇవ్వబోతున్నాను, నా సన్నిధిలో నడుచుకుంటున్నావు బాగానే, నింద లేకుండా ఉండు, నింద రహితుడు అయ్యిండు. నింద రహితుడు అంటే ఏ లోపం లేనివాడు, దేవుని దృష్టికి ఏ లోపం కనుగొనలేకపోతున్నాడు అబ్రహాము. కాబట్టి ఆ విధంగా మనము ఈ సంవత్సరం వెళ్ళిపోయింది, బాగానే ఉంది. దాంట్లో ఎంతంత నడుచుకున్నాము, ఏం చేసాము, ఇదంతా దేవుడు రికార్డు చేసుకున్నాడు. దాని తగ్గట్టు చెప్పుకోవడం మీకు ఇస్తారు. ఒకవేళ ఈ సంవత్సరంలో కొద్దిగా నడుచుకుంటే ఈ సంవత్సరం వారికి వాగ్దానం ఉందంటే, నా సన్నిధిలో నీవు అత్యధికంగా అభివృద్ధి పొందాలంటే నిందాదరికి పోయిండు, నా కొరకు భక్తి విశ్వాసంతో అబ్రహాములే నువ్వు కూడా జీవించు, నిన్ను కూడా నా ఎందుకు పొందిస్తాను. నాకు నీకు మధ్య నిబంధన ఉంది. మన దేవుడు నిబంధన దేవుడు. ఏ నిబంధన చేసుకున్నాడు? మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. ఎందుకని? నా రక్తం ఇచ్చి, నా నిబంధన రక్తం, యేసుక్రీస్తు రక్తము మన కోసం కాచిన రక్తం. ఏ రక్తం అనేది? నిబంధన రక్తం. మన పాపములకు పరిహారముగా ఈ రక్తాన్ని నమ్ముకుంటే మీ పాపాలు క్షమించబడతాయి. ఈ రక్తాన్ని నమ్ముకోకపోతే మీ పాపాలు క్షమించబడవు. ఇది నిబంధన. అందుబట్టి క్రీస్తు రక్తము నిబంధన రక్తం. ఈ నిబంధన రక్తంతో మనల్ని ఏర్పరచుకున్నాడు, నమ్మిన వాళ్ళందరినీ. అబ్రహాము లాగా నమ్మిన వాళ్ళందరినీ. నమ్మితేనే సరిపోదు, తర్వాత నడుచుకునే విధానం కూడా చెప్పాడు ఇక్కడ. చాలా మంది నమ్ముకుంటున్నారు, బాప్తిసాలు తీసుకుంటున్నారు, చర్చికి వస్తూ ఉంటారు, అన్ని విధాలు చేస్తూనే ఉంటారు. కానీ నడిచే విధానంలో, దేవునిలో నడిచే విధానంలో వెనకబడిపోతున్నారు. అందుబట్టి హానోకుల గురించి ఏం చెప్పాడు దేవుడు? ఆదాము మొదలుకొని దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని కొనిపోయిన కనుక అతడు లేకపోయాను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడిన మునుపు
దేవునికి ఇష్టడైందని అది సాక్ష్యం పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? దేవునితో నడిచి 300 సంవత్సరాలు దేవునితో నడిచి సాక్ష్యం పొందుకున్నాడు దేవుని చేత. ఏమని? నువ్వు నాతో నడిచిన వాడు, నీలో ఏ నిందారహితమైన నిందలతో కూడిన జీవితం లేదు కనుక నువ్వు నాకు ఇష్టడు అయిపోయినావు, కాబట్టి నా దగ్గర నువ్వు రా అని అతడు దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడు. కాబట్టి అతడు మరణం చూడకుండా మళ్ళీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాడీని పడేసుకొని అయ్యో ప్రభు ఇంటికి పని చేశావు అన్నటువంటి ఏడుపే లేకుండా ఆ కుటుంబంలో నుంచి రోజు నడుచుకుంటున్నాడు కదా. దేవుడు వచ్చి వాటి దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచన ఏం చేస్తాడు? వాటి బయటకు వచ్చి బయట రాగానే రాయన పోదు నాకు నీతో మాట్లాడుకోవాలా, నిన్ను నేను జీవించాలా, ఆ కుటుంబం బాగానే ఉంది, అందరు బాగానే ఉంటారు, నాతో రాయని చెప్పేసి 300 సంవత్సరాలు ఆయనతో దేవునితో నడిచినటువంటి నడవడికి గురించి చెప్పాడు. ఆ నడిచినప్పుడు ఎలా ఉన్నాడంట? దేవుడికి ఇష్టడై ఉండేను. దేవుడికి ఇష్టడై ఎప్పుడు ఉంటాడు? ఆయనకు ఇష్టమైన ఏ లోపం లేని జీవితము, నిందలు లేని జీవితము, పరిశుద్ధ జీవితము ఆయనకున్నప్పుడు ఈ సాక్ష్యం పొందుతున్నాడు. అబ్రహాంతో కూడా ఆ మాట చెప్తున్నాడు. దేవుడు నీ బహుమానం అత్యధికం చేస్తాను కాబట్టి, అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను కాబట్టి నువ్వు నిందారహితుడు జీవించు. దేవుడు నన్ను దీవించలేదు, నాకు ఎప్పుడు ఈ స్థితి ఉంది, ఆనాడు కష్టాలే ఈనాడు కష్టాలే, దేవుడు నమ్ముకున్న కష్టాలు పోలేదు, దేవునిలో రాకముందులో కష్టాలు పోలేదు, అంతా ఒకటి అని చాలా మంది నిరుత్సాహపడతారు. గొప్పది. దేవుడు నిన్ను ఆ నిరాశ నిస్పృహలో ఉంచేవాడు కాదు. అలా ఉన్నామంటే మనలోనే లోపం ఉందని అర్థం. మన విశ్వాసంలో లోపం ఉండొచ్చు, మన భక్తి శ్రద్ధల్లో లోపం ఉండొచ్చు, మనం దేవునిలో నడుచుకునే విధానంలో బయటకు ఒక విధంగా లోపల విధంగా, చర్చికి వచ్చినప్పుడు ఒక విధంగా, చర్చి నుంచి ఇంట్లో పోయిన తర్వాత ఇంకో విధంగా నడుచుకోవడం అనేది అది దేవునికి నచ్చదు. యథార్థమైన ప్రవర్తన. ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, గుళ్ళేకి వచ్చినప్పుడు మంచి యథార్థ ప్రవర్తనే అదే. కాబట్టి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను కాబట్టి నువ్వు నిందారహితుడై ఉండు. వచ్చే సంవత్సరము ఈ కాలమందు ఇస్సాకుతో అది నీకు సంతానం ఇస్తాను. అంతవరకు ఏమనుకుంటున్నాడు? అంతకుముందు కేవలం ఇచ్చిన దాసి వల్ల ఇస్మాయిల్ పుట్టున్నాడు. ఈయన అన్నాడు ఇస్మాయిల్, దేవుడు నవ్వుకున్నాడంట. దేవుడు చెప్తా ఉంటే, దేవుడు ఈ మాట చెప్తా ఉంటే నవ్వుకున్నాడంట. ఏమని 17 వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలు పడి నవ్వి 100 ఏళ్ళ వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ళ శారాకు కలునా అని మనసులో అనుకునేను. ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కని నీవు అతనికి ఇస్సాకు అని పేరు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో. ఇస్మాయేలు గురించి అతడు సాగే ప్రభు అతనే దీవించమని. కానీ ప్రభు అంటాడు, ఇస్మాయిల్ నీ సంతానం, దాసి వలన పుట్టినవాడు సంతానం కాదు నీకు, నీ భార్య కలిగినవాడే నీకు సంతానం. కాబట్టి మీదకి వచ్చే సంవత్సరానికి శారమ్మ గర్భవతి. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రియులారా, 100 సంవత్సరాలప్పుడు 90 సంవత్సరాలప్పుడు మేము కనగలమని చెప్పేసి మా వయసు దాటిపోయింది, మా వల్ల ఏమీ జరగదు ఇది అని చెప్పేసి ఆయన నవ్వుతూ ఉంటే ఆయన అన్నాడు, నీకు తప్పకుండా పిల్లలు పుడతారు. కాలం, ఆ సమయము, ఆ కాలము, ఆ పరిస్థితి అదంతా ఆయన కంట్రోల్లో ఉంది. నా చేయి దాటిపోయింది, ఇంకా నాకేం లాభం లేదు అని మనం ఎవరు నిరుత్సాహపడద్దు. అబ్రహాం లాగా నిరుత్సాహపడద్దు.
అబ్రాహాము మేము 100 సంవత్సరాలు మాకు జరగద్దా అని సందేహపడుతున్నాడు. సందేహం కాదు, ఇక్కడ నవ్వుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడద్దు దేవుని గురించినప్పుడు. ఇది నాకు జరుగునానికి సిగ్గుపడుతున్నావేమో, సిగ్గుపడద్దు. నేను నా చేయి దాడిపోయిందని చెప్పనుకుంటావేమో, దాడిపోలేదు. నీ చేయి దాడిపోయింది, బాగానే ఉంది. దేవుని చేతులు దాటిపోలేదు. దేవుడికి ఆయన కంట్రోల్లో అంతా ఉంది. ఈ సృష్టి యావత్తు ఆయన కంట్రోల్లో ఉంది. సూర్యుడు ఆగమంటే ఆగుతాడు, చంద్రుడు ఆగమంటే ఆగిపోతాడు. కారమా నా బిడ్డ కొరకు రా వెనక్కి అంటే మళ్ళా నీ దగ్గరికి మంచి దినాలు వస్తాయి. నువ్వు మళ్ళా అభివృద్ధి చెందుతావు. ఇప్పుడు దాకా నీకు అభివృద్ధి లేదేమో. అభివృద్ధి చెందేటటువంటి సమయము 2021 సంవత్సరం ప్రభు నీకు ఇచ్చిన టైం. ఇక్కడ నువ్వు అభివృద్ధి చెందు, అనుమానం పెట్టుకోబాక, విశ్వాసంతో నిందారహితుడిగా నడుచుకో. దేవుడు నేను ఈ సంవత్సరం అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. నీ ప్రతి అవసరతలో, నీ ప్రతి విషయంలో, నీ డ్యూటీలో, నీ చదువులో, నీ కుటుంబ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, ప్రతి విషయంలో అభివృద్ధి 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 అభివృద్ధి. డబ్బు సంపాదించడం అభివృద్ధి కాదు, దేవుని కృప సంపాదించుకోవడమే అభివృద్ధి. అబ్రాహాం పేరు మొదటి ఏంటంటే అబ్రాము. లేదు, పైన దీర్ఘం లేదు. అప్పుడు దాకా దేవుడు ఏమని పిలిచాడు అతన్ని? అబ్రామా అబ్రామా అన్నాడు. శారమ్మని ఏమని పిలిచాడు? శారాయి శారాయి అన్నాడు. ఇప్పుడు వీడు ఆశీర్వించబడుతున్నప్పుడు అన్నాడు, నీ పేరు అబ్రహాము, నీ భార్య పేరు శారా, అనేక జన్మలకు తల్లి. అబ్రహాము, నీవు అనేకులకు తండ్రివి, విశ్వాసులకు తండ్రివి. నీ వలె విశ్వాసం ఉంచిన, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ నీ సంతానమే. అంటాడు ఇష్మాయేలుకి ఎంతమంది కొడుకులు పుడతారంట? 12 మంది రాజులు పుడతారు. అతనికి ఏం దోకా లేదు, నువ్వు అతని గురించి వదిలేసేయి, నీకు పుట్టబోయే నీ కుమారుడి నుంచి ఆలోచన చేయమన్నాడు. కాబట్టి అందరినీ ఆశీర్వదించే దేవుడు, అందరి కొరకు అందరినీ ఆశీర్వదించాలని మన దేవుడు చెప్తాము. ఇష్మాయిల్ని దీవిస్తున్నాడు, అబ్రాహాముని దీవిస్తున్నాడు. అబ్రాహాము యొక్క పుట్టబోయే కుమారుని కూడా నేను నిబంధన చేస్తానంటున్నాడు. అయితే అక్కడ అంటాడు, మీరు నిబంధన గుర్తుగా, మీరు నా ప్రజలుగా నిబంధన గుర్తుగా సున్నతి పొందండి అన్నాడు. ఒక మాట. సున్నతి అంటే మన ముస్లింలు ఒడుగులు చేసుకుంటారా, అది ఆ గుర్తు ఉంటే, పూర్వకాలంలో ఇది చెప్పాడు, ఆ గుర్తు ఉంటే నా నిబంధన మీతో ఉంటున్నాడు. అది ఆ గుర్తు లేని వాళ్ళని నా ప్రజల నుంచి కొట్టివేయబడతాడన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చి కొట్టేశాడు అన్నాడు చాలా మంది. నిజమది. ధర్మశాస్త్రాన్ని దేవుడు ప్రభు నెరవేర్చి కొట్టేశాడు. దేన్ని కొట్టేశాడు? అక్షరానికి సంబంధించిన దాన్ని కొట్టేశాడు. ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రం ఉందనే ఉంది. అక్షరానికి సంబంధించిన ధర్మశాస్త్రం ఏంటంటే ఇదిగో ఈ నిబంధన, గోప్యాంగ చర్మం కత్తిరించుకోండి, అప్పుడు నా ప్రజలు అన్నాడు. ఇప్పుడు ఆ సున్నతి మనకు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు 8వ దినమున సున్నతి పొందాడు. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో రక్తం చిందించాడు. ఆ రక్తము చిందించడమే నిబంధన రక్తం. నీవు ఆయన బిడ్డవు నమ్ముట ద్వారా, అబ్రహాం లాగా నమ్ముట ద్వారా. అబ్రహాం లాంటి గుర్తు మనం పొందనక్కర్లేదు, దానికి బదులు మన ప్రభు పొందుకున్నాడు. యేసుక్రీస్తు పొందుకున్నాడు ఈ నిబంధన. యేసుక్రీస్తు ప్రాణం అర్పించాడు మన కోసం. ఇప్పుడు మనము నిబంధన ప్రజలము, దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనం. మనం ఎవరిని బట్టంటే అబ్రహాముకున్న విశ్వాసం లాంటి విశ్వాసము క్రీస్తునందు పెట్టుకున్న వాళ్ళకి. గలతీ పత్రిక ఎందుకు రాశాడంటే, ఎందుకు రాశాడు? సున్నతి పొందుట ఎందైనను సున్నతి పొందకపోవటం ఎందనూ ఏమీ లేదు.
ఆనాడు ప్రభు పాత నిబంధనలో నెరవేర్చాడు, అది నెరవేర్చేశాడు, అది కొట్టేశాడు. విశ్రాంతి దినమున అపవిత్రపరిచిన వారికి రాడితో కొట్టి చంపాలి, దాన్ని కొట్టేశాడు. ఈ గోప్యాచరణం కత్తిరించుకోవాలి, దాన్ని కొట్టేశాడు. కఠినమైనవన్నీ కొట్టేశాడు. శరీర సంబంధమైనవి, అక్షరానికి సంబంధించిన కొట్టేశాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి, ఆ ధర్మశాస్త్రంలోనే అక్షర సంబంధించిన ఉంది, ఆత్మ సంబంధించిన ఉంది. ఆ పదార్థంలో ఉంది, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలా? సన్మానించము. ఇది కొట్టేశాడా? ఇది కొట్ల. నీ తల్లిదండ్రులను సన్మానించిన ఎలా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని స్థితిలో ఉంది. కానీ ఇట్లా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, ఇది ఆత్మ సంబంధమైంది, ఇది కొట్టిలా. కాబట్టి ఏది కొట్టేశాడు? నీ పొరుగువాడు నిన్ను పన్ను రాలగొట్టే నువ్వు తిరిగి మళ్ళీ పన్ను రాలగొట్టు అని చెప్పాడు పాత నిబంధనలో. పన్ను కంటికి నీ కన్ను పొడిచినట్లయితే నువ్వు కూడా పోయి కన్ను పొడుగు అన్నాడు. నీ కుడి కన్ను పొడిస్తే నువ్వు కూడా పోయి కుడి కన్ను పొడుగు. అది ఇప్పుడు అది నెరవేర్చేశాడు, దానికి ఇక్కడ పని లేదు. కానీ ఇప్పుడు పొరుగు అని మనం ప్రేమించాలి. ఈ ఆత్మ సంబంధం ధర్మశాస్త్రం. కాబట్టి మనం కూడా సున్నతి పొందాలని చెప్పినటువంటి గురుబోధలు చాలామంది వస్తారేమో రాబోయే కాలంలో. ఇవన్నీ మనతో రాయబడ్డాయి. అయితే నువ్వు సున్నతి పొందింది పొందకపోయింది అది కాదు. యేసుక్రీస్తు నమ్మగానే నువ్వు హృదయంలో సున్నతి పొందావు. ఎక్కడ పొందావు? బాహ్య సంబంధమైన సున్నతి కాదు, మంది ఆత్మ సంబంధమైన సున్నతి. యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఇదే సున్నతి, ఇదే నిబంధన నీకు. ఆయన నీలో నిందారహితుడిగా ఉన్నంతసేపు నీలో ఉంటాడు. నీవు పక్కడికి వేస్తే నీలోంచి వెళ్ళిపోతాడు. అది అక్కడ. కాబట్టి ఈ విధంగా దేవుడు నీలో ఉండి నీ ద్వారా సాక్ష్యం పొందుకోవాలని, నిన్ను నిందారహితుడిగా ఉంటే నేను నీతో ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, ఇది నా నిబంధన అని చెప్పాడు.